మంచిది ప్రియులారా. మత్తయి సువార్తలోని ఒక శ్రేష్టమైన మాటని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త రెండవ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు చదువుతాను. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. బుధవారం రోజు ప్రవచనాలు అన్నీ చెబుతాను. ఈరోజు ఈ భాగంలో చాలా చక్కని సంగతులు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడు. దేవుని వాక్యాన్ని విన్నాం. ప్రియులారా, చూడండి, మొదటి క్వశ్చన్, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. రాజు హేరోదు యేసు ప్రభువారు ఎక్కడ పుడతాడని అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఎవరెవరు ప్రధాన యాజకులు, ప్రజలు ఉండేటువంటి శాస్త్రులు, యాజకులు శాస్త్రులైనటువంటి వారు ఏం చెబుతున్నారు? యోదయ బెత్లెహేములోనే. ఎందుకంటే ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటయ్యా అంటే, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు. అంటే అక్కడ వాళ్ళందరూ ఈ బెత్లెహేము ప్రాంతం అల్పమైనది అనుకున్నారు. ఏముందలే అనుకున్నారు. చిన్న చూపు, ఇంకా తీసివేయబడిన, ఇంకా చెప్పాలంటే మీకు బాగా అర్థం కావడం చెప్పాలంటే, డబ్బు లేదనుకోండి, సరైన వస్త్రం లేదనుకోండి, సరైన ఇల్లు లేదనుకోండి, సమాజం ఎలా చూస్తుంది? చెప్పరేందండి గట్టిగా, తేలికగా చాలా చిన్న చూపు చూస్తాం. అట్లానే బెత్లెహేము గురించి అల్పమైనది అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు చెబుతున్నారు, ఒక ప్రవచనం ఉందండి, బెత్లెహేమా నీవు అల్పమైన దానవు కాదు అని. కాబట్టి బెత్లెహేములో ఒకరోజు ఒక గనుడు పుడతాడు. దానివలన అది ఉన్నతమైనటువంటి పట్టణంగా చేయబడుతుంది. అంటే అల్పమైన దానిని దేవుడు ఏం చేస్తారంట? ఉన్నతమైన దానిగా
గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లేఖనం బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నాడంటే, ఈరోజు మనకున్న స్థితిని బట్టి మనం బలహీనతలో ఉన్నామేమో, ఒకవేళ లేమి స్థితిలో ఉన్నామేమో, ఎవరు మనల్ని ఆదరించట్లేదు, మన పరిస్థితులు బాగాలేదు అనుకుంటున్నామేమో, కానీ రాబో దినాలలో దేవుడు మీ స్థితిగతులను మార్చి ఉన్నతమైన వారిగా దేవుడు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, తల్లి తండ్రి లేరు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? అనాథ. తల్లిదండ్రులు లేని పిల్ల, అనాథగా ఉన్నటువంటి ఒక సహోదరి వస్తీగా చేర్చబడింది. ఎట్లా అంట? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ చిన్నాన్ని అనుకోని ఉండొచ్చు, ఎంతకాలం అన్ని పెంచేది అనుకోని ఉండొచ్చేమో, కానీ బైబిల్ అలా లేదు. కానీ ఎవరైనా బయట మనిషి అంటే భారమేనా కాదా? అవునా కాదా? ఆస్తి రాసి ఇచ్చిన మామైనా భారమే కాదా? మీరు ఇప్పుడు మాట్లాడరు ఇక. బంగారం సెవరు బంగారం ఇచ్చిన అత్తైనా కొన్ని రోజులకి ఏమైంది? భారమే. ఎవడు పెడతాడు నీకు అన్నం అంటారు కదా. భారమే. ఒక అనాథ పిల్లని పెంచుతున్నారనుకోండి, మేము కాబట్టి పెంచుతున్నాం, మేము కాబట్టి అన్ని సపోర్ట్ చేస్తున్నాం. చివరికి నీ రక్తము పంచుకొని పుట్టిన చెల్లెల కుమారుడైన కుమార్తె అయినా, తమ్ముడు కుమారుడు కుమార్తె అయినా నీ ఇంట్లో ఉంటే వాళ్ళు నీకు ఎలా ఉంటారంట చెప్పండి? భారమే కాదా? భారమే. కానీ ఎస్తేరు విషయంలో అనాథగా ఉన్నటువంటి ఆ బిడ్డని ఎవ్వరు ఊహించని రీతిగా, అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. దేవుని హస్తాల్లో కనుక వాళ్ళు వెళ్ళారు అనుకోండి, దేవుడు వారిని ఒక్క చూపు చూశాడు అనుకోండి, వాళ్ళు ఎలాగైపోతారు తెలుసా? మనం ఇక్కడే ఉంటాం, వాళ్ళు అక్కడ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరిని చిన్న చూపుతో మాట్లాడకూడదు, తీసేసి మాట్లాడకూడదు. ఈ పిల్ల అనాథ పిల్ల, ఈ పిల్ల కోసం నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాను అన్నట్టుగా బలహీనుడు దేవుని బిడ్డలారా అనుకోవచ్చేమో, కానీ దేవుడు ఆమెను వస్తీగా చేశాడు. వస్తీగా ఒక రాజు దగ్గర నివసించే వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డను చేశాడు. దేవునికి స్తోత్ర. ఎలా మారిపోయినాయి? ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఏమీ లేని రూతుని బోయాజు ఇంటిలో యజమానురాలుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ కుటుంబంలోకి వస్తాడు, ఏ వ్యక్తిలోనికి ఆహ్వానిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి స్థితిగతులను మార్చి ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్ర. మరి ఎందుకని మనం చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మా స్థితి మారట్లేదంటే, దేవుని బిడ్డలారా గమనించండి, నీవు చేర్చుకునే విధానంలో తేడా, మార్పు. నువ్వు చేర్చుకునే విధానంలోనే సరిగా దేవుణ్ణి చేర్చుకోకపోవడం. చాలా జాగ్రత్తగా వినండి. సరిగా దేవుణ్ణి అవగాహన లేకుండా జీవించడం. ఫస్ట్ది ఏంటంటే, మేము పుట్టుక నుంచి క్రైస్తవులు అనేటువంటి ఆ మాటతోనే ఉంటున్నారు చాలామంది. చాలా జాగ్రత్తగా వినండి. పుట్టుక నుండి క్రైస్తవులం అంటే చర్చికి వెళ్ళటం, రావడం, ఏదో ఆరాధన చేయడం, వెళ్ళడం, కొద్దిసేపు మందిరంలో కూర్చుంటే మంచిది అనుకుని రావడం. కొంతమంది భర్త అడుగుతాడేమో, చర్చికి వెళ్ళకపోతే కోపడతాడు అనుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల అనుభవాలతో ఉన్నారు. ప్రియులారా గమనించండి. కానీ యేసు ప్రభు వారిని చేర్చుకునే అనుభవాలు మీరు బైబిల్లో అందరికీ తెలిసినా కూడా అలా చేర్చుకోరు. స్థితిగతులు మార్చబడకపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు చేర్చుకునే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం చెప్తాం, జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు? నాకేమొద్దండి, ఈ అన్యాయపు సొమ్ము నా జీవితంలో వద్దన్నాడు. అవునా? అన్యాయంగా సంపాదించిన సొమ్ము నాకు వద్దు, అన్యాయమైనది ఏది నా ఇంటిలో ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
నీ ఇంట్లో ఏముండకూడదు? ఏమండి, డోర్ క్లోజ్ చేస్తా. నీ ఇంట్లో ఏముండకూడదు? అందరు చెప్పాలి. అండి 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 చెప్పాలి. అందరు చెప్పాలి. నీ ఇంట్లో ఏముండకూడదు? అన్యాయమైనది ఏది నీ ఇంట్లో? యేసు ప్రభు వారిని చేర్చుకున్న వాళ్ళు చేసిన పని అది. సమరయ స్త్రీ చేసిన పని ఏంది? ఇక నుంచి నా జీవితంలో పాపం ఉండదు. దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభు వారిని చేర్చుకున్న కుటుంబాలను ఒకసారి గమనించండి. యేసయ్యను చేర్చుకున్న కుటుంబాల్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది. అందువల్ల వాళ్ళ స్థితిగతులు మారిపోయాయి. ఓబేదేదోము 3 నెలల్లో తన స్థితిగతులు మార్చబడ్డాయి. 2024 సంవత్సరం వెళ్ళిపోతుంది, అయినా బ్రతుకు మారదు. అంటే పొజిషన్ మారదు. బ్రతుకు వేరు, పొజిషన్ వేరు. స్థితిగతి వేరు. బ్రతుకు మారదు, పొజిషను మారదు. ఎక్కడ వేసిన గొంగడంటే అక్కడే. కారణం, నువ్వు చేర్చుకునే విధానాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా చేర్చుకున్నావో దాన్ని చూస్తాడు. దేవుడు అంట నీ మనస్సును ఎరిగినవాడు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు. నువ్వు ఏ ఆలోచనతో ఆయన్ని చేర్చుకున్నావో దాన్ని చూస్తాడు. అంత సున్నితమైన విషయాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మందసాన్ని పట్టుకుంటే ఒకడు చచ్చిపోయాడు. మందసం యొక్క విలువ తెలియకుండా వాడు పట్టుకున్నాడు. దాని పరిశుద్ధతను ఎరగకుండా పట్టుకున్నాడు వాడు అక్కడికక్కడే. కానీ ఓబేదేదోము ఇంటిలో దేవుని మందస్సు 3 నెలలున్నా కూడా ఓబేదేదోముకి ఏమీ కాలేదు. అంటే అర్థం ఓబేదేదోము యొక్క హృదయం లోపల ఇది నా దేవుని మందస్సం, పరిశుద్ధమైంది, దీని దగ్గర ఉండాలంటే నేను పరిశుద్ధంగా జీవించాలి. చూడండి, పరిశుద్ధంగా నేను జీవించాలి అంటే దేవుని మందస్సం ఉండడానికి ఎలాగుండాలో నేర్చుకున్నాడు, గ్రహించాడు. దేవుని ఇష్టడుగా బ్రతికాడు. బ్రతుకు మారాలి, స్థితిగతులు మారాలి. ఓబేదేదోము చూసిన వాడు ఆశ్చర్యపోయి ఉంటాడు. 3 నెలల్లో ఒక వ్యక్తి జీవితం మారిపోవడం అంటే అంత ఈజీ కాదు. ఆ పట్టణంలో ఎవడు లేడు అలాంటి వాడు. అలాగే దేవుడు మార్చాడు. ఎందుకు మారటం లేదంటే దేవుణ్ణి చేర్చుకునే విధానం కరెక్ట్గా లేవు, ఆలోచన సరిగా లేదు. దేవుని బిడ్డలారా, పద్ధతులు సరిగా లేవు, పద్ధతులు మార్చుకోవట్లేదు. వాక్యంగానే ఉంటుంది. ఈ లోక ఆచారాలుగానే ఉన్నాయి. అందుకే దేవుడు కార్యం చేయట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన లాజరుని దేవుని బిడ్డ యేసు ప్రభు వారు లేపాడు. మార్త వచ్చి ఒక మాట, నువ్వుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. మరో చోట చనిపోయిన ఇంటికి యేసు ప్రభు వారు వెళ్తుంటే ఎదురొచ్చి అన్నారు, చనిపోయాడయ్యా, మరలా నువ్వు వచ్చి ఏం చేస్తావు అని అన్నారు. చనిపోయాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? అక్కడ మరణం ఆ కుటుంబంలో ఉంది, నువ్వు వచ్చి ఏం చేయలేవు. చనిపోకముందు వస్తే ఏమన్నా ప్రార్థన చేసి బాగు చేసేవాడువేమో, కానీ చనిపోయాడు, మరణం ఉంది ఆ ఇంట్లో. అంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరినీ దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయటికి పంపించారు. అవిశ్వాసులందరినీ, అపనమ్మకస్తులందరినీ ప్రభు బయటికి పంపించిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి జీవము లేని ఆ వ్యక్తికి జీవాన్ని, దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు వారిని నీవు ఆహ్వానించే విధానాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఎడిగి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆహ్వానించే విధానాన్ని బట్టి అబ్రహాము యేసు ప్రభు వారిని తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు ఈ కుటుంబానికి ఆహ్వానించాడు, ఆతిథ్యానికి ఆహ్వానించాడు. ఎలా ఆహ్వానించాడు? పైకి అన్నాడా? మనం కూడా ఆహ్వానిస్తూ ఉంటాం కదా. ఏమంటే భోజనం చేయండి, భోజనం చేయండి, భోజనం చేయండి అంటది, కానీ పొయ్యి మీద అన్నం పెట్టదు కదా. టిఫిన్ చేయండి అంటారే ఉంటారు, కానీ దానికి సంబంధించిన కదలికలు కనపడనే కనపడ. టీ తాగుతావా, కాఫీ తాగుతావా అంటారు, కానీ సరే వాడి కూడా మొండుడై నేను బూస్ట్ తాగుతానని అనుకోండి, నేను బూస్ట్ తాగుతాను, హార్లిక్స్ తాగుతానని అనుకోండి, అప్పుడు
వాళ్ళ ముందే అరే పాలు లేవే, పాలు తీసుకురాపోండి అంటే లోపల ఏముంది ఆలోచన? మనకి ఏముంది? ఇంకొకళ్ళు విచిత్రమైన మనుషులు ఉంటారు. తింటావా తింటావా అంటే అరటిపండు నీళ్ళ పట్టుకొని తింటావా అని అడుగుతారు, గట్టిగా పట్టుకొని మళ్ళీ లాక్కుంటారు ఏమనండి. రకరకాల మనుషులు అన్నమాట. ఇంకొకళ్ళు ఏంది, ఏదన్నా మాట అందాం తర్వాత సంగతి, అనకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి కనీసం అన్నం కూడా తినమనలేదు అంటారేమోనని చెప్పి పై మాటకి అన్నం తింటావా. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మొహమాటంకి ఏమంటారు? ఇప్పుడు పెద్ద ఆకలి, ఇక రెండోసారి అన్నం కూడా అనరు వాళ్ళు. అన్నం తింటావా అని రెండోసారి అంటే వాళ్ళ మనసులో ఏముంటుంది? కాబట్టి అబ్రహాము వారు, అయ్యా నా గుడారమును దాటి వెళ్ళొద్దు, దయచేసి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట చెప్తాను చూడండి, చాలాసార్లు వినుంటాం. అప్పటికి అబ్రహాముకి పిల్లలు ఉన్నారా? మేలు జరిగిందా? మేలు జరగకపోతే ఎవరైనా కూటం మేలు జరిగితేనే పెట్టుకోవట్లేదు ఈరోజు ప్రార్థనలో. దేవుడు ఘనమైన కార్యాలు చేయని కూటం పెట్టుకోవడానికి పిసినారులు అయిపోతున్నారు కదా. ఏమండి, పెద్ద మేలు చేసినా కూడా, దేవుడు అడగక మునిపే అక్కరతలు తీర్చినా కూడా కూటం పెట్టుకోవడానికి క్యాల్కులేటర్ పెట్టుకుని లెక్కలు వేసుకుంటారు ఈనాటి సంఘం, ఈరోజు సంఘ బిడ్డలు. అబ్రహాం విషయం అలా కాదు, మేలు జరగలేదు, వృద్ధాప్య దశలోనికి వెళుతున్నారు, చాలా పెద్ద వయసు అయినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మనం వండే వంటకి ఆ వంటకి చాలా కష్టం తెలుసా? వాళ్ళు తినే వంట రొట్టెలు తయారు చేయాలి. మనం ఈ సంవత్సరం చపాతీలు చేస్తే వచ్చే సంవత్సరం చపాతీలు చేసేది ఎందుకని? ఉప్మా అయితే ఏముందండి, నీళ్ళు పోయటం, నూనె వేయటం, సీ అని మిరగాయలు వేయటం, తిప్పడమే కదా. చపాతీలు ఎవడు చేస్తాడు? ఒక సంవత్సరానికి ఒకసారి చేయటానికి మరలా సంవత్సరం తిరిగి రావాలి చపాతీలు చేయాలంటే. ఆ కంట్రీస్లో, ఎడారి ప్రాంతాల్లో ప్రతిరోజు చపాతీలే, రొట్టె ప్రాంతం ఇది. తర్వాత శ్రేష్టమైన మాంసాన్ని సిద్ధపరచాలి. మధ్యాహ్న కాల సమయంలో అప్పటికప్పుడు మాంసమును సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము చెప్పగానే అన్ని రెడీ చేస్తుంది, పని వాళ్ళు ఉన్నారు, అన్ని రెడీ చేస్తుంది సారమ్మ. నేను ఒక మాట చెబుతా, మాంసం ఎవరికి సిద్ధపరుస్తారు చెప్పండి? ఏమండి, మీరు ఎవరు మాట్లాడరు? మీ ఆయన తరపు తల్లిదండ్రుల్లో చుట్టాలు వస్తే కోడిగుడ్డు 3 ఒక్కలు పగలగొట్టి పెంకులు కూడా దాంట్లో వేసి, ఏమండి మిక్సీలో వేసి ఆమ్లెట్ వేస్తారు కదా. అట్లెవరు చేస్తారంటారా? సరే, అదే మీ తాలూకు మీ అమ్మ, మీ నాన్న, మీ బంధువులు, మీ తమ్ముడు వస్తే, ఓ చికెన్ తీసురా ఏమండి అనరా? ఏందండి స్పందన లేదు అనరా? సుగుణమామ అనరు? చూసి గట్టి చెప్పింది, అందుకని సుగుణమామని అడిగాను. అంటే మీ తాలూకు వస్తేనేమో ఒక ప్రేమ, యజమాని తాలూకు వస్తే ఇంకో ప్రేమ. మా ఇంట్లో అలా ఉండదండి, ఎవరు వచ్చినా చికెనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇష్టమైన వ్యక్తి వస్తే శ్రేష్టమైన విందుని ఏర్పాటు చేస్తారు. నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తే ఎంత దూరమైన వెళ్ళి వాళ్ళకి ఇష్టమైంది దొరికితే దాన్ని తీసుకురావడానికి ప్రయాసపడతారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఈ 3 మనుషులు ఇష్టమై తీసుకొచ్చాడు, శారాని చేయమన్నాడు. శారా కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. ఈ మనస్సును దేవుడు చూస్తున్నాడు, వాళ్ళకున్నటువంటి ఆ మనస్సును దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. అందుకని మీదటకు నీవు కుమారుని
దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం చూడండి. అంటే మన మనస్సును ఎలాగైతే మనం చేర్చుకుంటామో దానిని బట్టి మన స్థితిగతులు మారుతాయి. దేవుని బిడ్డలారా చూడండి, ₹1,00,00,000 పైన ఉంటుంది ఆస్తి విలువ. ₹1,00,00,000 పైనే. ఇప్పుడు 1,00,00,000 ఉండొచ్చు. ఒక పెద్ద ఆయన బిల్డింగ్, దానికి సంబంధించిన ప్లేసు అన్నీ పాస్టర్ గారిని పిలిచి, ఒక పాస్టర్ గారిని పిలిచి రిజిస్ట్రేషన్ చేసి, అయ్యా ఇదిగో నేను దేవుడికి ఇచ్చేస్తున్నా. ఒక మెయిన్ హైవే, నేషనల్ హైవే పక్కన ₹1,50,00,000 విలువ చేసే ఆస్తిని ఒక పాస్టర్ గారిని పిలిచి రిజిస్ట్రేషన్ కూడా ఆయనే చేసి చేతికిచ్చి, అయ్యా తీసుకోండి, చక్కగా ప్రార్థన జరిగించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటుకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ₹1,50,00,000 విలువ చేసే అంత ప్లేసు, పెద్ద మందిరం, పెద్ద బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు అంటే ఎలాంటి మనసు ఇచ్చుంటాడు? వింటున్నారా? కథ కాదు నేను చెప్పి, నేను ఎప్పుడు కూడా కథలు చెప్పను, జరిగినవి చెబుతా. ఎలాంటి మనసు ఇచ్చుంటాడు? మంచి శ్రేష్టమైన మనసు. అరమరికలు లేవు, అరమరికలు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దీవించబడకపోవడం గల ఒక కారణం చెబుతాం మీకు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతా. ఎవరు ఏందని తర్వాత నన్ను ప్రశ్నలు వేయకండి. ఈ పరిశుద్ధ పండుగ, లాస్ట్ టైం పరిశుద్ధుల పండుగలకి గుంటూరు నుంచి వచ్చే బాబు గారు మొత్తం వర్క్ చేపిస్తున్నాడు. పైన వర్క్, పెయింటింగ్ వర్క్, ఇంచుమించు ₹65,000 వర్క్ చేపిస్తున్నాడు. విశ్వాసులు ఎవరైనా చూసేమనుకోవాలి, నేనే అనుకుంటున్నాను, వీళ్ళు ఎవరికి ఈ ఆలోచన రాలేదు. గుంటూరు నుంచి, ఎక్కడి నుంచో వచ్చే వ్యక్తి బాగు చేపిస్తున్నాడు, ఈ ఆశీర్వాదం అంతా ఇతనికే దేవుడు ఇస్తున్నాడు. సంఘస్థులు ఎవరు కూడా ఇలా స్పందించలేదు. అతను కూడా రోజు కూలివే, అతను కూడా ఒక పెయింటింగ్ మేస్త్రి. అతని లక్షలు ఉన్నవాడు కాదు అనుకొని, నేను కొంచెం అభ్యంతరంగా, అయ్యా తర్వాత చేద్దామని అంటే, లేదు పాస్టర్ గారు మీరు మౌనంగా ఉండండి, ₹1 కూడా కూలి ఇవ్వద్దు, మీరు మొత్తం నేను పెట్టుకుంటాను. ఇట్లా జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి అంట ఆయనతో, అయ్యా నీకు పిల్లలు లేరా, డబ్బులన్నీ చర్చికి పెడుతున్నావు, ఎవరు ఏందని అడగకుండా ఆయన నాతో చెప్పి బాధపడ్డాడు. నీకు పిల్లలు లేరయ్యా, ఏం డబ్బులుని పెడుతున్నావా నువ్వు? ఏందంట డబ్బులుని పెడుతున్నావా? ఇంత ఖర్చు దాచుకోవడానికి లేదయ్యా, నీ భార్య ఒప్పుకుందా? ఇంకో మాట అంటే ఎలాంటి మనసు వెళ్ది? ఎలాంటి మనసు ఉందని చెప్పండి, చెప్పరు ఏంటండి? హల్లెలూయా. నాకు తెలీదు ఆ విషయం, ఇలా జరిగిందనే విషయం నాకు తెలీదు. ఓసారి ఏదో సందర్భం వచ్చి వాకింగ్ చేస్తే ఆయన స్పందించబడి, అయ్యగారు మన పెయింటింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు, బిల్డింగ్ వర్క్ చేపిస్తున్నప్పుడు ఒకళ్ళు నాతో ఇలా అన్నారండి, నీ పిల్లలు లేరా, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? నేను అప్పుడు అనుకున్నాను, తనకు దేవుడు లక్షలు ఇచ్చాడు, బిల్డింగ్ వర్క్ అయిపోయింది. ఆ సంవత్సరం ఏప్రిల్ నెలలో అతనికి దేవుడు ధారాళమైన కృపించాడు. నాకు తెలుసు ఆ సంగతి. దేవుడు ఇతని పని ఇతనొక్కడిని ప్రేరేపించాడు కాబట్టి, ఇతను చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇతను దీవిస్తాడు అనుకున్నాను. ఖచ్చితంగా దేవుడు అలాగే దీవించాడు. ₹65,000 ఖర్చు పెట్టాడు, లక్షల్లో దేవుడు ఇచ్చాడు అతనికి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఎలా చెప్పమంటారా? అతనికి ఇల్లు లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు. గడ్డిపాడులో ₹12 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇంకా కొనలేదు, అది మంచి ప్లేస్ కాదని ఆగాడు. అంటే దేవుడు ఎట్లా ఇచ్చాడు? ₹1,00,000 దాకా దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడు? వాళ్ళకి ఆలోచన లేదు ప్లాట్ కొందామని.
ప్లాట్ కొనడానికి దేవుడు అన్ని విషయాల్లో ద్వారం తెరిచి డబ్బులు ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ఏమంటాడంటే, వాళ్ళ మాట విని నేను గనక పిసినారుడిని అయ్యి దేవుని పని హృదయపూర్వకంగా చేయకుండా అయ్యగారు ఇంతటితో నేను ఆపేస్తున్నాను అంటే దేవుడు నాకు ద్వారం మూసేసేవాడండి. వాళ్ళ మాట నేను చెవిని పెట్టుకోలేదు, దేవుని పని హృదయపూర్వకంగా చేశాను. దేవుడు నన్ను గొప్పగా దీవించాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు అతను ఏమో చాలా హై స్టేజ్లో ఉన్నాడు. అయ్యా డబ్బులు దాచుకోకూడదా, ఇంత డబ్బులు మందిరానికి పెడుతున్నావు, ఆయన చేయించుకుంటాడులే అయ్యా, ఏదో రీతిగా ఆయన చేయించుకుంటాడులే అన్న వ్యక్తి ఏమో అట్లానే ఉన్నారు. ఇంకా అప్పుల్లో కూరుకుపోతానే ఉన్నారు. చూసారా? అంటే మన మనస్సును బట్టి, మన యొక్క హృదయ తలంపును బట్టి దేవుణ్ణి ఎలా చేర్చుకుంటామో దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. బెత్లెహేము అల్పమైనదని అందరూ చిన్న చూపు చూసినట్టుగా ఉన్నా అక్కడే యేసు ప్రభు వారు పుట్టి ఇప్పుడు ప్రపంచమంతా ఎలా పాడుతున్నారు? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. అంతకుముందు ఎవరన్నా పాడారు ఈ పాటలు? బెత్లెహేము అనగానే చిన్న చూపు చూశారు. యేసయ్య పుట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని గురించి ఇప్పుడు సర్వ ప్రపంచం అంత గొప్పగా చెప్పుకునేటట్టుగా దేవుడు చేశాడు. కనుక యేసు ప్రభు వారిని నీవు హృదయపూర్వకంగా, అందుకే ద్వితీయోపదేశకాండంలో ఎక్కువగా చాలా దీవెనలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ అధ్యాయం చూడదాం ఒకసారి. చూద్దాం చదవ అవసరం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ద్వితీయోపదేశకాండం లేదా అమ్మా 6వ అధ్యాయము 4వ వచనం. అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. చాలు 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 చాలు. దేవుని బిడ్డలారా, అక్కడ రాశారు కదా, కింద అన్ని కొన్ని మంచి దీవెనలు కనపడతా ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం. ఇక తర్వాత 28 చదవమ్మా. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్ర. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడంట? పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణముగా సంపూర్ణంగా యేసు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే దేవుడు నీ స్థితిగతులను మార్చేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు నువ్వు చిన్న చూపుతో చూస్తున్నారేమో, ఒకవేళ లేమిలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, ఒకవేళ ఇబ్బంది సమయాల్లో నిరాశ నిస్పృహల మధ్య ఉంటే నీ కుటుంబాన్ని ఒకవేళ చిన్న చూపు చూస్తున్నారేమో, కానీ యేసు ప్రభు వారిని చేర్చుకుంటే, హృదయపూర్వకంగా చేర్చుకుంటే నీ స్థితిని ఆయన మార్చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా చేర్చుకోవాలో కూడా చెప్పాను. కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్పాను. మనం స్వీకరించే విధానమే సరిగా లేకపోతే, చేర్చుకునే విధానం కరెక్ట్గా లేకపోతే మనకు దేవుడిచ్చే దీవెనలు సమృద్ధిగా రావు. చాలా జాగ్రత్త. నువ్వు దీవించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. నీవు ఆశీర్వదించవు. యేసు ప్రభు వారు నీలో పుట్టాలి. నీ జీవితం, నీ కుటుంబంలో ఆయనకు చోటు ఉండాలి. ఆయన ఆరాధన జరిగే చోటుగా నీ కుటుంబాలు ఉండాలి. ప్రభు కోరుకునేది క్రిస్మస్ ఆరాధన అంటే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను వాక్యం త్వరగా ముందుకు వెళ్తాను. మరొక మాట చెప్తాను.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచ్చిన భాగాన్ని చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం యూదా. హల్లెలూయా. వాళ్ళు ఏం చూసి వచ్చారంట? నక్షత్రమును చూచి వచ్చారు. నక్షత్రం ఎక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళని? నక్షత్రాన్ని చూసి యేసు ప్రభు పుట్టాడని వాళ్ళు జ్ఞానులు కాబట్టి నిర్ధారించుకొని, నక్షత్రాన్ని ఆధారం చేసుకొని, అది ప్రత్యేకమైన నక్షత్రం కాబట్టి గమనించి వారు బయలుదేరారు. నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. ఆ నక్షత్రం డైరెక్ట్గా యేసు ప్రభు ఉన్న చోటుకు తీసుకెళ్ళాలి. వాళ్ళని తీసుకెళ్ళిందా? ఏమోనని నాకు తెలిసింది చెబుతున్నాను. మీకు తెలిసిందైతే మీరు చెప్పండి. మీకు నాకంటే బాగా తెలిసిన వాళ్ళు, వాక్యాన్ని అంగీకరిస్తున్న వాళ్ళు, అక్కడక్కడ వాక్యాలు వింటున్నారు కదా. మీరు కూడా అక్కడికక్కడికి వెళ్ళి వాక్యం వింటున్నారు కదా. స్తోత్రం చెప్పండి. వింటలా మీరు? అక్కడక్కడికి వెళ్ళి వాక్యాలు వింటలా? వింటలేదా? మరి నాకంటే మీకే బాగా వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నేనే వాక్యం చదువుతాను, లేకపోతే నాకు తెలిసి చదువుతున్నారు. మీరు అక్కడక్కడికి వెళ్ళి వాక్యాలు వింటున్నారు కాబట్టి నాకంటే మీకు బాగా వచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాపరు లేని గొర్రెలు ఏమవుతాయి అంట? కాపరు లేని గొర్రెలు ఏమవుతాయండి? దొడ్డి గోడ మీద కూడా దూగుతాయి. కర్రలు కట్టాడు అనుకోండి, కర్రలు కూడా ఎరగ తీసుకొని, ఏంది ఈ కర్రలు కట్టేదని చెప్పి కర్రలో కూడా దూరి వెళ్తాయి కదా. కాపరు లేడు కాబట్టి కర్రలో కూడా దూరుతుంది అనుకో. ఒక గొర్రె కాపరు ఉండడానికి వచ్చి అటు కొడతాడు, మేలకుండా లోపలికి వెళ్ళి కదా. ఇనిమెట్ల అనే ఊరు, ఇనిమెట్లగా సచ్చినపల్లి దగ్గర దూర ప్రాంతం. ఆ ఊరు కొంచెం లోపలికి వెళ్ళాలి. మేము క్యాంప్ చేసేటప్పుడు రాత్రి ఒక ఇల్లు ఇచ్చారు, అక్కడ పడుకోవడానికి ఇల్లు ఇచ్చారు. నేనేందంటే కొంచెం గాలి వచ్చింది, ప్రశాంతంగా ఉంటుంది సార్, బయట పండుకుందాం అన్నా. అంతలోకి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ వచ్చి, సార్ కింద పడుకోవద్దండి, ఇక్కడ హాల్లో బయట పండుకోవద్దు, అవసరమైతే బిల్డింగ్ మీదకి మెట్లు లేవు, నిచ్చిన ఒకటి ఇచ్చాడు, పైన పండుకోండి, పైకి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. అదేందయ్యా అన్నాం. మా సార్ కూడా అదే అన్నాడు. ఇదేంటండి పైకి మెట్లు లేకపోవడం ఏంది, అయినా కింద పడుకుంటే ఏమైంది అన్నాడు. ఏమైందండి, ఇళ్ళన్నీ మీరు గమనించలేదా, మీరున్న ఇళ్ళన్నీ అన్నాడు. గమనించలేదన్నాడు. ఇళ్ళకేమో తలుపులు లేవు. అప్పుడు సంగతి చెబుతుంది నేను, ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం చెబుతున్నాను. ఇళ్ళకి ఏముండదు. వాళ్ళు పండుకునే స్థలాలకి వాళ్ళు ఎక్కువ గొర్రెలు కాస్తూ ఉన్నారు. ఆ గొర్రెలకు మాత్రం చాలా పకడ్బందీగా చేస్తారు. వాళ్ళు ఉండే ఇంటికి, వస్తువులకి, వాటికి తలుపులు ఉండవు, అవి బాగానే ఉంటాయి. వాళ్ళు పండుకునే గదికి, గొర్రెలు పండుకునే గదికి, దొడ్డి లాంటి దానికి చాలా పకడ్బందీగా పెట్టి కరెంటు కూడా పెడతారు గొర్రెల దానికి. మీరు అది ఏందో అనుకున్నాం మేము. అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఆ కాంట్రాక్టర్ చెబుతున్నాడు, రాత్రి జంతువులు వస్తాయండి, గొర్రెల కోసం వస్తాయి, నక్కలు కూడా వస్తాయి, కాబట్టి బయట ఎవరు పండుకోరు, చాలా జాగ్రత్తగా ఉండి. మరియు ఎండ్లకి, వాకిలకి, కిటికీ లేవు, తలుపులు లేవంటే దొంగతనం అనేది ఒక్కడ కూడా ఇక్కడ చేయడు. మేము పండుకునేటప్పుడు, మేము పండుకునే గదికి, మా పశువులకి మేము చేస్తాం. అప్పుడు నాకు అర్థమైంది, నిజంగా పొద్దున్నే మేము మరలా చూస్తే చాలా దొడ్లు అవన్నీ చూస్తూ ఉంటే ఎంత పగడబందిగా ఒక్కో దానికి మనం కనుక అంటుకున్నవాడు చచ్చిపోతాం. కరెంటు పెట్టి ఉంటాయి, కింద వైర్లు పెట్టి ఉంటాయి,
చాలా పగడబంది కాపరి అంత జాగ్రత్తగా వాటిని కాస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో లేచి అవన్నీ బాగున్నాయి లేదో చూసుకుంటాడు. కాపరులేని గొర్రెలు ఏమవుతాయి, ఏడ సందు దొరికితే అక్కడ పక్క కొండ వెళ్ళిపోతాయి. వాటి ఇష్టం ఏడాడో తిరిగి వస్తాయి. ఏ మేత పడితే ఆ మేత మేసి వస్తాయి. మళ్ళీ ఏరి తుమ్ములు దగ్గులు విరేచనాలు అవుతాయి అని చెబుతాయి. వాడు పట్టించుకుంటే సరి, లేకపోతే వాటికి పరదేశంలో ప్రియులారా కదా. హల్లెలూయా. కాపరి లేని గొర్రెలు చెదిరిపోయాయి. కాబట్టి మీరు చాలామంది అక్కడక్కడ వింటూ ఉంటారు కదా వాక్యాలు, మీకు బాగా తెలుసు. నాకు తెలిసింది చెబుతున్నా వినండి ప్రియులారా. నక్షత్రం వాళ్ళకు కనబడింది, వాళ్ళని చూశారు, నక్షత్రాన్ని గ్రహించారు. గ్రహించి వచ్చి హేరోదు దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. వీళ్ళు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి, రాజు అయిన హేరోదు దగ్గరికి వెళ్ళి రాజును అడుగుతున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చాము. అంటే ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజుతో అన్నారు, ఆ రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, ఈయనేమనుకున్నా అంటే నేను రాజును కదా, ఇంకా రాజు ఎవరు అని ఆశ్చర్యపోయాడు. ఇది ఒక సబ్జెక్ట్, దాని తర్వాత ఎప్పుడైనా చెప్తాను. నేనే రాజును కాబట్టి ఇంకా యూదుల రాజు ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు అని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి నా సింహాసనం కూలిపోద్దేమో, నా పదవి పోయిద్దేమో, నా పరిస్థితులు తారుమారైపోతాయేమో అన్న భయం చెందినవాడై ప్రియులారా వాళ్ళతో ఏమన్నా అంటే వాళ్ళందరినీ పిలిపించి కలవరపడిపోయాడంట. వాళ్ళందరూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వర్తమానం ద్వారా కలవరపడిరి. దేవునికి స్తోత్రం. 3వ వచన భాగంలో రాయచుంటుంది అన్నమాట. కలవరపడిరి. ఏమైపోయారంట? యేసు ప్రభువు వారు పుట్టాడు అనగానే, ఆయన చూడటానికి వస్తున్నాం అనగానే రాజు అయిన హేరోదుకి ఏమైపోయింది? కలవరం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇందులో నుంచి నేను మీతో ఏం మాట్లాడాలనుకున్నా అంటే, యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ వార్త వినగానే శత్రు రాజులందరికీ, అంటే ఆ లోక సంబంధమైన మనుషులందరికీ కలవరం పుట్టింది. నేను ఇంకా ఏం చెబుతున్నానంటే, యేసు ప్రభు వారిని నీవు అంగీకరించడానికి నీ హృదయం అనే తలుపు తెరిచి, ప్రభువా నీవు నా హృదయంలో జీవించాలి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా అని, నిన్ను నమ్ముతున్నానయ్యా, నిన్ను చేర్చుకుంటున్నాను, నువ్వు నా కొరకు జన్మించిన దేవుడవు, నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడవు అని యేసయ్యను గనక నువ్వు సొంత రక్షకునిగా నిజముగా ఆయన నువ్వు ఆహ్వానిస్తే, నీ లోపల ఉన్న లోకమంతా, లోక సంబంధమైనవన్నీ కూడా ఏమవుతుందో తెలుసా? షేక్ అయిపోతాయి, కలవరపడిపోతాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడి అవి పరుగులు తీస్తాయి, పటాపంచలైపోవాలి. చీకటి, పాపం, అపరాధం, దోషం, ద్వేషము, శరీరకార్య, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న శరీర కార్యాలన్నీ కూడా కలవరపడిపోయి నీలో నుంచి అవి బయటికి పరుగులు తీయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య నీలో పుడితే, అంటే యేసయ్యను గనక నీవు అంగీకరిస్తే, యేసయ్యను గనక నీ హృదయంలో చేర్చుకుంటే, నీ లోపల గతంలో ఉన్న పాపం అంతా కూడా కలవరపడిపోయి ఇటుదటి పటాపంచులు వెళ్ళిపోతాయి అంతే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? మీకు అర్థం కావడానికి కొంచెం విడమరిచి మాట్లాడు. యేసు ప్రభు వారిని చేర్చుకుంటున్నారు కానీ లోపల దాగి ఉన్న చీకటి మాత్రం కలవరపట్ల. పరిశుద్ధుడు వచ్చాడు, పరిశుద్ధుడిని చేర్చుకున్నాడు ఈ వ్యక్తి, కాబట్టి ఇతనిలో నేను ఎందుకు ఉండాలనేది భయపట్ల. ఎందుకు భయపట్లేదు తెలుసా? ఎలా ఉన్నారంటే మనుషులు వేషధారులుగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా నా మాట
మాటని స్వీకరించండి. వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అంటుంది. జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త అంట. అపోస్తలుడైన పౌలు తిమోతి అంటాడు, ఎవడు నిన్ను తృణీకరించకుండా, నీ యవ్వను బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో 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 అని దేవుని వాక్యం ఒక ప్రక్క మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఇంత ఖండితంగా దేవుని వాక్యం మాట్లాడుతున్నా కూడా చాలామంది జీవితాల్లో మార్పు లేకపోవడానికి గల కారణం ఏందయ్యా అంటే వేషధారణ. అవి కలవరపట్టలేదు. ఏమీ కాదులే, నేను ఇలా జీవిస్తే, మోసం చేస్తే ఏమీ కాదులే అనుకుంటున్నారు, అబద్ధం ఆడితే ఏమీ కాదులే అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏమి కాదులే, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన ఏమి కాదు, దేవుడు ఏమి చేయడు, అవి కలవరపట్ల కలవరం చెందట్లయి. పందులన్న భయపడి అయ్యా మమ్మల్ని సంపబాక సముద్రంలో పంపించంటే వెళ్ళిపోయాయి. చూడండి, దయ్యాలు అపోస్తులు వచ్చినప్పుడు వారిని చూసి భయపడ్డాయి, యేసు ప్రభు వారిని చూసి భయపడ్డాయి, కలవరపడిపోయి అయ్యా ఇక మేము ఉండలేము వెళ్ళిపోతాం అన్నాయి. కానీ కొందరి జీవితాల్లో యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్టుగా ఉంటున్నారు, కానీ లోపల ఉన్నవి కలవరం చెందట్లా. అంటే వాటిని వీరు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాల్లో చాలా సంగతులు ఉన్నాయి. నేను రిఫరెన్స్లు ఇవ్వట్లేదు, మీకు చదువుతారు. ఎందుకు వాడు విడిచిపెట్టట్లేదంటే వారి కొందరికంట లోకంలో ఉన్న కార్యాలే మంచిగా ఉన్నట్టుగా ఉన్నాయంట. మాటలు చదువుతుంటే చాలా బాధేస్తుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది అందుకు విడిచిపెట్టట్లేదంట. ఎందుకు విడిచిపెట్టట్లేదంటే మాకు గత జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులే బాగున్నాయి అని వాటిని విడిచిపెట్టట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. వాక్యం చదువుతున్నారు, వాక్యం చేతబట్టుకుంటున్నారు, ఇంట్లో కూడా క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ పాప సంబంధమైన లోక సంబంధమైన కార్యాలు ఏమాత్రము కూడా ఈ గ్రంథాన్ని చూసి నీ భక్తిని చూసి భయపట్ల. అంటే అర్థం ఏంటంటే వాటిని వాటిగానే చేస్తున్నారు, ఆచారాలుగానే చేస్తున్నారు, మీ పద్ధతులుగానే ఉన్నాయి. బూతులు మానుకోరు, మోసం మానుకోరు, పాపం మానుకోరు, దేవుని వాక్యాన్ని బట్టి ఏ మార్పు మారరు. అందుకని కలవరం లేదు. యేసు పుట్టాడంటేనే, యూదుల రాజుగా పుట్టాడంటేనే ఆ హేరోదు దేవుని బిడ్డ యూదా పట్టణం అంతా గడగడ ఒలిగిపోతుంది. అధికారులు భయపడిపోతున్నారు. అధికారులు పునాదులు వేసుకున్న రాజులు, దేవుని బిడ్డల పట్టణాలు, దేవుని బిడ్డల ప్రభుత్వాలు నిర్ణయించబడినటువంటి వాటినే కదిలిస్తూ ఉంది ఆ వార్త. యేసు ప్రభు వారిని చేర్చుకున్నానయ్యా, నా సొంత రక్షకుడిగా చేర్చుకున్నాను, నా పాపమంతటిని ఆయన కడిగి వేశాడని చేర్చుకున్న నీలో అవి ఎందుకు కదలట్లేదు? అవి ఎందుకు అనగట్లేదు? పాపమా పో వెళ్ళిపో, ఇక నా జీవితంలో ఉండటానికి లేదు అన్నావా? అది నిన్ను చూసి అది నిన్ను చూసి నవ్వుతుంది. ఏ చెడు కార్యమో నీలో ఉండి నవ్వుతా ఉంది, కానీ నీ భక్తిని చూసి అది భయపట్టలేదు. సాతానుడు గడగడలాడుతున్నాడు. ఏమండి, నేను ఎంత చేసిన యోబు అనేవాడు కదలట్లేదు, అతని చుట్టూ నువ్వు కంచి వేసావు, ముందు ఆ కంచి తీసే అప్పుడు చూడు మరలా వాడు కదులుతాడు లేదో అని చెప్పి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ఆ కంచిని తీయమని అడిగింది. నువ్వు కంచి కాదు కదా, ఏం వేసినా ఏం చేసినా యోబు కదలడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కానీ ఈరోజు నీ భక్తిని చూసి బైబిల్లో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఓ స్త్రీలారా, రేపురా అని బోర్డు రాయట్లేదు నేను ఇప్పుడు. ఓ స్త్రీలారా, మీ ప్రవర్తన చూసి, ఓ భార్య నీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే నీ భర్తను
ప్రభువు దగ్గరికి నడిపించవచ్చు అని వాక్యం చెబుతుంది. ఇటు చూడండి, అటు చూడండి, ఒకసారి అటు చూడండి. మీ భర్తలు ఎంతమంది ఉండరా? రూపమాన్ని అలంకరించుకోండి. అక్కడ మా ఆయన ఏం పాడుతున్నాడు, మా ఆయన ఎంత చక్కని తెల్లని వస్త్రాలు వేసుకొని ఆరాధన చేస్తున్నాడు. వాడు ఏడో సుట్ట తాగుతూ ఉంటాడు, అని ఏడో పేకటాడుకుంటూ కూర్చొని ఉంటాడు, ఏ చెట్ల కింద, ఏ బండల మీద. కారణం అండి, కష్టపడి సంపాదించిన సొమ్మంతా బిర్రుగా దాగి మనసు మీద హాయిగా పండుకొని ఉంటాడు. పంది మీద పండుకుంది అర్థం కాదు, కుక్క మీద పండుకుంది అర్థం కాదు. ఏమండి, బురదలో పండుకున్నది. అమ్మా, వాక్యము లేకుండానే మీ ప్రవర్తన చూసి, యేసు ప్రభు వారిని నువ్వు చేర్చుకున్న నీ ప్రవర్తన చూసి అవి కలవరపడిపోయి, నేను మీలో ఉండనని వెళ్ళిపోయి నీ ప్రవర్తన చూడాలి. నీ భర్త, అమ్మ, నా యజమానురాలు మారిందని నేను కూడా మారాలని హృదయంలో పొడవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెరోదు గవర్నమెంట్ అంతా కూడా పునాదులతో సహా కదిలిపోతుంది. అక్కడ నీ ఇంట్లో హెరోదు కుటుంబం పునాదులతో కదులుతుందా? అపవాది కుటుంబం, అపవాది శాస్త్రాలు చేసే వాళ్ళంతా కదులుతున్నారా? ఒక్కడ కూడా నీ గురించి ఒక్క సాక్ష్యం రాదు. అంటే యేసు ప్రభు వారిని గురించిన వార్త నీలోకే సరిగా చేరలా, నీలోనికే సరిగా చేరలా. నీ లోపలికే ఆ హృదయ, ఆ శ్రేష్టమైనటువంటి విలువైన పదం, ఆ వాక్యం, ఆ సెంటెన్స్, బలమైనటువంటి ఆ వాక్యం నీలోకే సరిగా రాలా. నీలోనే మార్పు రాలేదు. కానీ యోదయ దేశంలో ఎప్పుడైతే యూదుల రాజుగా యేసు ప్రభు పుట్టాడనగానే పునాదులు కదిలిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్పు చెందారా? ఏమండి, పుట్టినరోజులు, యేసు ప్రభు వారి పుట్టినరోజు జరిగించుకుంటున్నాం, చాలా సంతోషం, చేసుకోవద్దు అంటలేదు. వాక్య సంబంధమైనటువంటి ఆరాధన చేయండి, వాక్య సంబంధమైన నడవడికలు నడవండి. ఏ ఆచారాలు పడితే ఆచారాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాంతాల్లో బాధ ఏంటంటే, నాకు మన ప్రాంతంలో బాధ ఏంటంటే, నరసాయపాలెం అనే ఊరు ఒకసారి వెళ్ళాం, అరుణపాలయ్య గారు మేమందరం వెళ్ళాం. మా అక్కోళ్ళు ఉంటారు, మిరియం అక్కోళ్ళు, ప్రార్థన పెట్టారు, కృతజ్ఞత కూడిక. వాళ్ళు మార్పు చెందరో మాకు తెలియదు. ఆడోళ్ళు రాలేదండి, ఇంచుమించు ఒక 300-400 మంది మగోళ్ళు వచ్చి రోడ్లో కూర్చున్నారు. ఫస్ట్ ఒకటో పాట పాడుతుండగానే కూర్చున్నారు అందరూ. ఆ లాస్ట్లో ఆడోళ్ళు కూర్చున్నారు. ఏడైనా సభలో ముందు కూర్చుంటారు మగోళ్ళు, ఆడోళ్ళు. ఇక్కడ అలా కాదు, మగోళ్ళు అందరూ వచ్చి గబా కూర్చున్నారు. ఒక 300 మంది పై ఉంటారు. ఆ లాస్ట్లో ఆడోళ్ళు కూర్చున్నారు. నేను ఒకరోజు ఏమైనా ఇంతేనే ఏమాలి, ఒకరోజు కూడా వీళ్ళందరూ పిలుచుకున్నాను లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు, వాళ్ళ గురించి మనకెందుకు. ప్రార్థన అంటే అలాగా అందరూ ఉంటారు. అందరూ ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా, మగవాళ్ళందరూ వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. మరి మన గ్రామానికి పట్టిన ఆ ఆశీర్వాదం ఏందో నాకు తెలియదు. కానీ ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు ఇంట్లోకి వస్తే ఇంట్లో మగవాళ్ళందరూ వెళ్ళిపోతారు. పాస్టర్ గారు పాపా, ప్రార్థన చేయించుకుని నువ్వు పాపివా? వాళ్ళు పరిశుద్ధులా? ఎవరు పరిశుద్ధులు అర్థం కావట్లే అక్కడ. ఎక్కడికి కూర్చో అని మిగతా కార్యక్రమాలన్నింటిలో ఏమో కింగులాగా మాట్లాడింది. మా అమ్మోళ్ళు ఊరు ఇల్లు వస్తాను అన్నాడు అనుకో, ఇది మీ అమ్మోళ్ళు కూర్చో అని భార్య అందంటే పాపం ప్యాంటు కూడా తీసి కూర్చుంటాడు. మా పలానా పని చేద్దామని భర్త భార్య తన్నాడు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఒక్క కన్ను మూత కన్ను అయినా అప్పుడు ఏనుకన్ను అనుకో, పెద్ద కన్ను చేసింది. ఏం చేస్తావు నువ్వు అంటది. దెబ్బకి
పనులన్నీ మానుకొని కూర్చుంటాడు. ఇది మిగతా కార్యక్రమాలన్నింటిలో ఏమో రాజు. ఇంట్లో ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఆయన ఇంకా వంకలు తిరుగుతా, ఏమోలే వాళ్ళ బాధ వాళ్ళ బాధని. మిగతా సమయాల్లో ఆ బట్టలు బాగా తీ ఇంకో బట్టలు వేసుకో అనరా మేరు బాబు నిన్ను అనరా. ఏదైనా వాహనం కొనుక్కోబోతున్నావు అనుకో, అది బాగలేదు ఇది కొనాలి అనరా. అంటే మిగతా అన్నిట్లో డిమాండ్ నీదే, ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి ఏమండి ఎంత విచిత్రం అంటే, పునాదులు యేసు ప్రభు వారు పుట్టాడంటేనే యూదా బెత్లెహేము ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కదిలిపోతున్నాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రత కదలదేంటి అంటే, యేసు ప్రభు వారిని నీవే నిజంగా ఆహ్వానించట్లేదు, ఆ వార్తను నీవే స్వీకరించట్లేదు. ఆయన పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, హల్లెలూయా. ఆయన సమీపింపురాని తేజస్సులో వసించువాడు, హల్లెలూయా. బతిలాడుకోవాల్సి వస్తుంది. ఏమన్నా చలి పడుతుందా? నాకు చెమట పోతుంది. చలి పడుతుంది మీకు? ఏంది మరి? రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మాట వింటేనే, ఆయన పరిశుద్ధతను చూస్తేనే అపవాదికి వణుకు పుట్టింది. నిన్ను చూస్తే అలాగ ఉండాలి, గడగడలాడాలి, కలవరం పుట్టాలన్నమాట. వాటి అలాగూ జరగట్లేదు అంటే నీవు దేవుని ఆహ్వానించడంలో ఎక్కడో మార్పు ఉంది. దాన్ని గమనించండి. మనం క్రొత్త సంవత్సరంలోకి వస్తున్నాం. పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయును. ఒక ఆమె లేచి మంచి సాక్ష్యం చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, ఆ వాక్యం చెప్పగానే, మా పాస్టర్ గారు చెప్పినట్టు నేను బాగా అన్నీ పాటిస్తున్నాను, మా పాస్టర్ గారు చెప్పినట్టుగా అన్నీ పాటిస్తున్నాను. పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. మా పాస్టర్ గారు చెప్పినట్టే చేస్తాను నేను ఏదైనా అంటుందంట. పద్దాక అదే మాట్లాడుతున్నాను. కూర్చున్న పాస్టర్ గారికి పిలిచిన ఆయనకి ఇసుగుబుట్టి, సంఘస్థులకు ఇసుగుబుట్టి, ఏందమ్మా పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తావు, పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తాం, ఏం చేసి చెప్పంటే, పొద్దున్నే మా ఇంటికి పాత సామాన్లు కొనుక్కునేవాడు వచ్చాడు. ఇంట్లో వస్తువులన్నీ పాతవన్నీ తీసి క్యాలెండర్తో సహా మొత్తం సామాన్లోడికి వేసాను. ఇక కొత్త సంవత్సరాలు అన్నీ కొత్తవే కొంటాము అన్నట్టు. ఆమె చెప్పిన సాక్షి, ఆమె పెద్ద ఆవిడే కదండి. ఏమమ్మిందంట? ఇంట్లో పాత సామాన్లు అన్నీ అమ్మిందంట. ఇక ఈ కొత్త సంవత్సరం అన్నీ ఈఎంఐలు పెట్టి వాడి జీతంలో రూపాయి కూడా మిగలకుండా, వాడిని అన్నం తినకుండా, నిద్రపోనీయకుండా కొత్త సామాన్లు కొనిద్దంట. అదే అండి పాతది గతించిన సమస్తం క్రొత్తవాయినంటే. సుధీర్ అయ్యానా? అదేనా? ఏమంటున్నాడు దేవుడు? మన జీవితంలో క్రీస్తుని ఎరగక మునుపు ఏవైతే ఉన్నాయో, లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్ర. వాక్యం వల్లే అర్థం చేసుకుంటారు కదా. అది మాట్లాడుతుంది దేవుడు. ఓ చోట రోడ్డు పక్కనే ఒక దేవుని మందిరం మీద రాయబడింది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని వాక్యం రాసిందంట. చక్కగా వెళ్ళాడు పాపం, దారిని వెళ్తున్నాడు, ఆ వాక్యం చూసి లోపలికి వెళ్ళాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రమ్ము అని ఉంది. లోపలికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు నాకులా కాదు, నెలకోసారి కానుకలు పెట్టిలో కానుకలు తీస్తాడంట. కానుకలు పెట్టి ఎదురుగానే ఉంది. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, చక్కని వాక్యం రాశాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అన్నాడు. కానుకల బాక్స్ తీసుకెళ్ళమంటానికి అని బాక్స్ కాస్త సాగని పెట్టి తీసుకెళ్ళిపోయాడు. చర్చిలో సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా చూసి వాడిని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే స్టేషన్కి అంటే పోలీసులు చెప్పకముందే వాడిని పట్టుకున్నారు.
తీసుకొచ్చారు. ఏమండి మీ చర్చి మీద ఏం రాసి ఉంది? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి అని ఉంది. నేను చాలా బాధలో ఉన్నాను, దేవుడు అందుకే నన్ను లోపల రమ్మన్నాడు, కానుకల బాక్సు ఇచ్చాడు, నా అవసరాన్ని దేవుడు తీర్చాడు. ఇక పాస్టర్ గారు కూడా ఏమన్నా పాపం యేసు రక్తం చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే అలాగా వాక్యం అర్థం చేసుకునేది. మరి మమ్మ అంతేనా వాక్యం అర్థం చేసుకునేది? ఎందుకు రమ్మన్నాడు దేవుడు లోపలికి? నీ బ్రతుకుని మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభువు లోపలికి రమ్మన్నాడు. కానీ ఏమండి వాక్యాన్ని అలాగ అర్థం చేసుకోవచ్చా? చాలామంది లేఖనాలను సత్యాలను అర్థం చేసుకోవట్లేదు. యేసు ప్రభు వారు పుట్టాడంటేనే ఆ గవర్నమెంట్ కదిలిపోయింది, కలవరపడిపోయింది. యేసయ్య నీలోనికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీలోనికి చేరినప్పుడు లోపల ఉన్న చీకటంతా తొలగిపోవాలి. అందుకే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. వెలుగు ఎప్పుడు లోపలికి వచ్చినా ఏం చేస్తుంది తెలుసా? లోపల ఉన్న చీకటిని తరిమేస్తుంది, దాని అంతటా అదే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ లైట్ ఉంటే కొంత వెలుగు కనపడుతుంది, లైట్ ఆపేస్తే వెలుగు రాదు. అంటే యేసు ప్రభు వారు నిన్ను వెలిగించడానికి లోపలికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. ఈ మాట చదువుకొని ముగిస్తాను. చదువమ్మా, చదవనియండి అమ్మా. ఈ ఊరు చదవరే కాదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమైందంట? నేను చెప్పిన మాటలోనే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలామంది ఇదే పొజిషన్. దేవుని బిడ్డలారా గమనించాలి. కాబట్టి నిజమైన వెలుగును నీ లోపలికి ఆహ్వానించాలి. ఆ వార్త విన్నప్పుడే నీ లోపల ఉన్నటువంటి పాపమంతా పటాపంచలవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. దేవుని బిడ్డలారా, ప్రవక్త వెళ్ళి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? ఒక ఉపమానం చెప్పాడు కదా. ఒక ఉపమానం చెబుతున్నాడు. అయ్యా దావీదు, నీవు నీ భార్యని నీవు దగ్గరికి చేర్చుకొని నమ్మకస్తుడైన వాడిని నువ్వు చంపేశావయ్యా, ఆ వ్యక్తివి నీవే అని చెబుతున్నాడు కదా. ఉపమానం చెబుతూ చక్కగా ఆ ఉపమానంలో ఉన్న భావాన్ని దావీదుకి అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. దావీదుకి లోపల ఉన్నటువంటి పాపం యొక్క భారం ఎంతో అర్థమయ్యేటట్టుగా చేశాడు. ఆ పాపం ఏం చేస్తుందో కూడా చెప్పాడు. ఆ పాపం వలన జరగబోయే రోజుల్లో ఎంత కీడు సంభవిస్తుందో లోపల దావీదుకి అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాం. ఇది స్పందించడం అంటే, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు స్పందించడం అంటే అది. అపోస్తలుడైన పేతురు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకోవడానికి స్పందించారంట. 3,000 మంది వారి హృదయాల్లో మార్పును కలిగించింది. ఎందుకు ఈరోజు ఎంత వాక్యం వింటున్నా కూడా మనుషులలో స్పందన రావట్లేదంటే, దేవుని బిడ్డలారా మీరు గ్రహించట్లేదు. ఇంకా చెబుతా చూడండి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడయ్యా అంటే, హేరోదు రాజు గనక నిర్లక్ష్యంతో సోమరితనంతో నాకెందుకులే అన్నట్టుగా ఉండి, ఎవరయ్యా రాజు అంటే, నేను దేశానికి రాజునుగా, ఎవడన్నాడు పోయి ఎత్తుకుపోండి అనాలి. సోమరుడు అయితే అట్ట అంటాడు. నువ్వు ఎన్న చెప్పుకో, ఎన్ని బలగుద్దుకో, మాకేం పట్టదు అనుకొని సోమరుడు లక్షణం. ఏమండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సోమరుడికి ఏం పట్టదో, ఏమి ఉండదో, వాక్యాన్ని గురించిన గ్రహింపే ఉండదు. ఈ హేరోదు రాజు చురుకుగా ఆలోచన చేశాడు, దేవుని వాక్యాన్ని గ్రహించాడు, జ్ఞానులు చెప్పిన దాన్ని అతడు గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. నిజమే, ఇది జ్ఞానులు చెప్పారంటే ఇది నిజమే గ్రహించాడు. ఈ పగటి వేళ సమయంలో ప్రియులారా, దేవుని గురించిన అవగాహన నీ లోపలికి వస్తే వాక్యం నీ హృదయాన్ని మారుస్తుంది. 3,000 మంది ఒక్కరోజు ఒక్క ప్రసంగంలో మార్పు చెందారంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలను మార్చాడు. చూసాను. చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాక్యాన్ని గ్రహించే దాన్ని బట్టి, వాక్యాన్ని చేర్చుకునే దాన్ని బట్టి గ్రహింపు లేదు. ఈరోజు ఏదో వింటున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. నేను మారాలి, ప్రభు కొరకు నేను జీవించాలి. ఆయన ఎవరి కోసం వచ్చారు చూడమ్మా, రాహేలమ్మ గారు. నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా ప్రభు సన్నిధిలో నేను ఆయన కొరకు నేను జీవించాలి. దేవుడై ఉండి కూడా ఆయన తను తాను రక్తునిగా చేసుకొని నా కొరకు ఈ లోకంలో పుట్టాడని, నన్ను రక్షించడానికి వచ్చాడని, దేవుని బిడ్డ క్రీస్తు కొరకు జీవించడానికి ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంటే ఆయన లేఖనాలు నీకు గ్రహింపు అవుతూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా, గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గ్రహిస్తున్నావా దేవుని వాక్యం? ఆయన మన కొరకు వచ్చినవాడు. పోయిన వారం చెప్పే కదా, శుక్రవారం ఏ మాటలు చెప్పాను? ఆయన మన పాపములను తీసివేయడానికి వచ్చినవాడు, ఆయన అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినవాడు, ఆయన నేనే నిజమైన దేవుడు నన్ను తెలియపరచుకోవడానికి, రుజువు చేసుకోవడానికి వచ్చిన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు నీ ఆత్మీయ జీవితంలో దేవుని గురించి గ్రహించుకొని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడండి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.